పబ్లిక్ ఎగ్జామ్స్ అక్రమాల నియంత్రణ బిల్లు చట్టరూపం పార్లమెంట్ ఉభయ సభల ఆమోదంతో రాష్ట్రపతికి పంపిన కేంద్రం బిల్లుకు ఆమోదముద్ర వేసిన ద్రౌపది ముర్ము గెజెట్ నోటిఫికేషన్ విడుదల చేసిన న్యాయ మంత్రిత్వ శాఖ. సోషల్ మీడియాలో ప్రధాని మరో పోస్ట్ జంతర్ మంతర్ వద్ద దూషణల్ని తప్పుపట్టిన మోదీ తిట్లు నిందలతో సమస్యలు పరిష్కారం కావని కామెంట్. నేడే భోగాపురం విమానాశ్రయం ప్రారంభం ప్రధాని చేతుల మీదుగా కార్యక్రమం 18,000 కోట్ల విలువ చేసే అభివృద్ధి ప్రాజెక్టులకు శ్రీకారం మోదీకి గ్రాండ్ వెల్కమ్ చెప్పేందుకు భారీ ఏర్పాట్లు. విశాఖలో ఉత్తరాంధ్ర కలల రెక్కలు పేరుతో కార్యక్రమం తెన్నేటి పార్కు కైలాసగిరి బీచ్ రోడ్లో వేడుకలు కలర్ఫుల్ గా సాగిన డ్రోన్ అండ్ లైట్ షో. భోగాపురం ఎయిర్పోర్టు ప్రారంభోత్సవం సందర్భంగా 13,000 మందితో ధింసా నృత్యం ఏపీ ప్రభుత్వం నిర్వహించిన ధింసా నృత్యానికి గిన్నిస్ వరల్డ్ రికార్డ్ మంత్రి సంధ్యారాణికి సర్టిఫికేట్ అందించిన గిన్నిస్ ప్రతినిధులు. నేడు ప్రాజెక్టుల పరిశీలనకు మంత్రి ఉత్తమ్ కడెం శ్రీరామ్ సాగర్ ఎల్లంపల్లి సందర్శన ఇప్పటికే పూర్తిగా నిండిన జలాశయాలు శ్రీరామ్ సాగర్ కు భారీగా వస్తున్న వరద. బీఆర్ఎస్ నేత రేగా కాంతారావుపై లైంగిక వేధింపుల కేసు పెళ్లి చేసుకుంటానని నమ్మించి మోసం చేశారని యువతి ఫిర్యాదు తనతో 4 ఏళ్లు సహజీవనం చేశారని ఆరోపణ. పీఎం సూర్య సరోవర్ యోజన కోసం 5,000 కోట్లు మరో 5 ఏళ్ల పాటు కిసాన్ సమ్మాన్ కొనసాగింపు కిసాన్ సమ్మాన్ నిధికి 3,15,000 కోట్లు కీలక నిర్ణయాలకు కేంద్ర కేబినెట్ ఆమోదం. భద్రాచలం దగ్గర పోటెత్తిన గోదావరి 50 అడుగులకు పైగా పెరిగిన నీటిమట్టం గంటకు పెరుగుతున్న ప్రవాహం 3వ ప్రమాద హెచ్చరిక జారీ భద్రాచలం నుంచి పలు ప్రాంతాలకు రాకపోకలు బంద్.